హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనము రాహుల్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్లో ఆల్రెడీ పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఏ ఐడిల్ ఎలా బాడీ కలర్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చెక్అవుట్ చేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ ఐడల్ మనకైతే దర్శనం ఇచ్చేస్తుంది రామ్ అవతార్లో. సో రాముడి అవతారంలో వినాయకుడు అయితే చాలా బాగుంది. చూడండి, బాడీ కలర్ నీలి రంగు అండ్ పంచా కానీ ఫినిషింగ్ అంతా బాగా వచ్చింది. వెనకాల బ్యాక్డ్రాప్ కూడా చాలా బాగుంది, బాణం అండ్ ధనస్సులు చూసుకున్నట్టయితే ఎంత నీట్ ఫినిషింగ్ ఉన్నది వీళ్ళ దగ్గర. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే అవ్వలేదు, డీటెయిలింగ్ ఇంకా. బట్ యా, ఫస్ట్ లెవెల్ ఆఫ్ పెయింటింగ్ అయితే అయిపోయింది అండ్ కొంచెం అక్కడక్కడ టచ్అప్స్ అయితే ఇంకా మిగిలిపోయినాయి ఫినిషింగ్వి. సో మోస్ట్లీ అవి కూడా కంప్లీట్ అయిపోతాయి ఈరోజు. అన్ని మెటాలిక్ కలర్స్ వాడారు, చాలా బాగున్నాయి. చూడండి ఎంత మంచి రిఫ్లెక్షన్స్ అయితే ఉన్నాయి దీని మీద మీరు చూసుకున్నట్టయితే. సో మీరు గనక చూసుకున్నట్టయితే అసలు ఇది ఆల్మోస్ట్ ఒక 13 to 14 ఫీట్ ఉంది. కానీ ఐడిల్ మాత్రం జబర్దస్త్ ఉంది బై. నాకు తెలిసి ఈ హ్యాండ్లో ధనస్సు పెడతారు, వెనకాల బాణాలు అవన్నీ అయితే వచ్చినాయి. యా, నెక్స్ట్ గణపతి ఐడిల్ అయితే మనం చెక్అవుట్ చేద్దాం. చలో, ఇదిగోండి బ్యాక్ డ్రాప్ అయితే ఈ వినాయకుడికి మనోడు స్టార్ట్ చేసేసాడు. చలో సో అట్లా అనమాట. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఫస్ట్ బ్లాక్ కొడతారు, దాని తర్వాత దానికి మళ్ళీ కలరింగ్ అనేది అయితే ఇస్తారు హైలైట్స్ కోసము. సో మనోడు అయితే బ్లాక్ పెయింట్ కొట్టేస్తున్నాడు. చలో, జై బోలో గణేష్ మహారాజ్కి. సో మనోడు బ్లాక్ ఇందాక కొట్టిండే కదా, బ్లాక్ తర్వాత ఇక్కడ ఇట్లా మనకు బ్లూ మెటాలిక్ కలర్ అయితే ఏదైతే ఫినిషింగ్ ఇస్తున్నారో చూడండి. సో దీన్ని బట్టి మొత్తం మళ్ళీ టెక్స్చర్ అంతా మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆపోజిట్లో కూడా చూస్తే మీరు ఆల్రెడీ దీనికి ఫినిషింగ్ ఇచ్చేసారు. సో అక్కడ మనోడైతే బ్లూ కలర్ మెటాలిక్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నాడు. సో దగుడు మహారాజ్ అయితే ఫుల్ ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మనకు ఒక పీస్. సో ఇక్కడ మీరు చెక్ చేసినట్టయితే ఫుల్ కంప్లీట్గా మెటాలిక్ కానీ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ చాలా నీట్గా మీరు చూసుకున్నట్టయితే ఉంగరాలకు కూడా ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంది చూడండి. సో ఇంత ప్రాపర్ ఫినిషింగ్ అయితే వీళ్ళ దగ్గర వచ్చేస్తుంది. మీరు చెక్ చేసుకున్నట్టయితే అక్కడ కలర్స్ కూడా చాలా మంచి బ్రైట్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇది పూణే ఫేమస్ హల్వాయి దగుడు షేత్ మహారాజ్ అంటారు అనమాట. సో దీనికి స్పెసిఫిక్గా తొండం అనేది రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఈ ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా చూడండి, పర్టికులర్గా ప్రతి ఒక్కటి. ముద్ర హస్తం కూడా ఎంత బాగుంది చూడండి. మిగిలిన వాటికి ఇంకా పెయింట్ వర్క్ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనోడైతే మీరు చూసుకున్నట్టయితే శంకర్ భగవాన్ అవుతుంది. సో ఈ శంకర్ భగవాన్కి ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఫుల్ ఫినిష్డ్ అయితే మోడల్ రెడీగా ఉందన్నమాట. సో మీరు చెక్ చేసుకున్నట్టయితే 5 పాములు, ఆ పాముల మీద శంకరుడు, పక్కన నంది వాహనం. సో కంప్లీట్ ఇది అనమాట డీటెయిల్డ్ ఫినిషింగ్ వర్క్ అయితే. సో ఇది ఫినిష్డ్, ఇంకా దీనికి ఇంకా ఎక్స్ట్రాగా చేసేది ఏం లేదు, కానీ చాలా బాగుంది వినాయకుడు కూడా చూసుకున్నట్టయితే. సో ఇవన్నీ 7 ఫీట్ బాడీస్ అనమాట. 7 ఫీట్ బాడీస్కి ఐ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది, బాడీ కలరింగ్ అంతా అయిపోయింది. జస్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్ ఉంది. ప్లస్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే 6 ఫీట్ బాడీస్ అనమాట ఇవి. సో ఇక్కడ 7 ఫీట్ అండ్ ఇది 6 ఫీట్. సో వీటికి కూడా ఆల్మోస్ట్ కలర్ డన్. ఇంకెందుకు లేట్, వచ్చేసి బుక్ చేసేసుకోండి మీ గణేష్ని.